ఓం శాంతి. పిల్లల్ని రూమ్ క్లీన్ చెయ్యమని పురమాయించినప్పుడు కరెక్ట్గా 10 నిమిషాల్లో సర్దేస్తారు. ఎలా? అన్ని వస్తువులను కబోర్డ్లో తోసేసి మూసేస్తారు. సడన్గా ఎవరైనా ఇంటికి వస్తే రూమ్ చూస్తారు, కబోర్డు ఎవరూ చూడరు కదా. రూమ్ మాత్రం క్లీన్గా ఉంది. అదే ఎవరైనా పొరపాటున కబోర్డ్ తెరిచారనుకోండి, అంతే, డంప్ చేసిన వస్తువులన్నీ దడదడా కింద పడిపోతాయి. ఇదే విధంగా మనందరి జీవితాల్లో కూడా జరుగుతుంటుంది. బయటకు చూసేదానికి మాత్రం అంతా బాగానే నడుస్తుంది, కానీ మనసులో మాత్రం ఎన్నో పట్టుకొని కూర్చున్నాము. ఎవరైనా ఆ మనసనే కబోర్డ్ని టచ్ చేయనంత వరకు అంతా బాగానే ఉంటుంది. ఎవరైనా పొరపాటున టచ్ చేసి తెరిచారనుకోండి, అంటే కబోర్డ్లో అంటే మీ మనసులోని విషయాలను టచ్ చేశారనుకోండి, అంతే, ఇక ప్రవాహంలాగా మనసులోని విషయాలన్నీ బయటపడిపోతాయి. వారు ఆశ్చర్యపోతారు, మీ మనసులో ఇన్ని దాగి ఉన్నాయా అని. తర్వాత సర్దుకొని, నేను అలా చెప్పాలనుకోలేదు, అలా మాట్లాడాలనుకోలేదు, కానీ నా నోటి నుండి వచ్చేశాయి, నాకు అలాంటి ఉద్దేశమే లేదని అంటారు. అప్పటికి ఎదుటివారు, ఓహో, వారికి ఆ ఉద్దేశం లేదులే అని వారు ఖుషి, మీరు ఖుషి. మరి మన నోటి నుండి ఆ మాటలు ఎలా వచ్చాయి? నోటి నుండి రావడము అంటే కబోర్డ్లో నుండి వస్తువులు పడిపోయినట్లు. కబోర్డ్లో మనం ఏ వస్తువులు పెట్టామో అవే పడిపోతాయి. కాబట్టి సంబంధ బాంధవ్యాలు బాగుండాలి, సుందరంగా ఉండాలంటే పైపైన శుభ్రం చేయడం ఆపేయాలి. పైపైన శుభ్రం చేసినందున కబోర్డ్ ఇంకా ఇంకా నిండిపోతుంది. మరి దీనికోసం మనమేం చేయాలి? లోపల బయట ప్లెయిన్గా ఉండాలి. ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడాలి. మాట్లాడకూడని విషయాలైతే అవి ఆలోచించదగ్గ విషయాలు కావని అర్థం చేసుకొని ఆపేయాలి. ఓం శాంతి.